ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన వాగ్దానముగా నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఈ యోబుకి స్నేహితుడు ఎలీఫజు ఇస్తున్నటువంటి సూచనలు. ఎలీఫజుకి యోబు మీద ఒక నమ్మకం ఉంది, దేవుడు ఎప్పుడో ఒకసారి ఆయన్ని బాగు చేస్తాడని. కాబట్టి 6, 7 ఈ 2 సంఖ్యలనైనను ప్రక్కన ఉపయోగించటం ఎబ్రీ సాహిత్య ప్రయోగం. ఏదైనా సంఖ్య ప్రక్కన దాని తర్వాత వచ్చే పెద్ద సంఖ్యను ఉపయోగించటం అనిర్దిష్టత్వం, అంటే నిర్ధారణ కలిగేది కాదు, సంపూర్ణత కాదు, అది సూచిస్తుంది. ఖచ్చితమైన సంఖ్యను చెప్పేటప్పుడు ఎల్లప్పుడూ 2వ సంఖ్య నిర్దిష్టమైనది అవుతుంది. కాబట్టి 7ను చెప్పడానికి ముందు 6, 7 అని ఇక్కడ మనం తెలియజేస్తూ వచ్చారు. చూడండి, కీర్తనలు 34:19. కీర్తనలు 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలిగే ఆపదలే అనేకం యోబు విషయంలో చెప్పబడుతున్న మాట. చూడండి, అలాగే 91వ కీర్తన, అందరికి సుపరిచితమైన కీర్తన, 10వ చరణం. నీకు ఏ అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. కాబట్టి నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుట ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నిజంగా దేవుడు ఏ అపాయము కలగకుండా నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఆయన కాపుదల్లో మనం ఉంటే మనకి ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. 30:18. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పం జాడ, నడి సముద్రం ఓడ నడుచు జాడ, కన్యక్తితో పురుషుని. ఇటువంటి పరిస్థితులు మన ముందున్నాయి, ఆయన చెప్తున్న మాట. కాబట్టి బుద్ధికి మించినవి అయినను దేవుడు మనని ఆదరిస్తాడు, కాపాడేవాడుగా ఉంటాడు. చూడండి, 21 నుంచి ఇంకొన్ని మాటలు ఉన్నాయా. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికంలోకి వచ్చిన దాసుడు, కడుపు నిండి అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెళ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. ఇవన్నీ కూడా ఏంటంట, మనం వణికించినవి, బుద్ధికి మించినవి, ఇవి వణికించినవి. ఇంకొక మాట కూడా మనకి 29 నుంచి కనబడుతుంది. డంబముగా నడిచినవి 3 కలవు, టీవీతో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎలా మృగంలో పరాక్రము గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరిగని సింహము, షోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యంలోకి ముందు నడుచుతున్న రాజు. ఇవి డంబముగా నడిచేటువంటివి. కాబట్టి ఇటువంటి మన ముందు ఎటువంటివి ఉన్నా, అందుకే అంటాడు 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు రాదు. కాబట్టి దేవుడు చూపేటువంటి కాపుదల ఎంతో గొప్పది. సామెతల గ్రంథము 24:16. 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. కాబట్టి నీతిమంతునికి అలా లేచేటువంటి స్థితి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగా చేయును. దేవుడిచ్చేటువంటి కాపుదల. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. తన మనసును నొప్పించుకొని వచ్చెను, భక్తులను శోధనలోని తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు భ్రష్ట ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కాబల్లో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువగల వారును స్వేచ్ఛాపరులైన మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు.
కాబట్టి ఇటువంటి వారిని అందరినీ తప్పించడానికి కూడా, కాపాడటానికి కూడా దేవుడు ఆదరిస్తాడు. కానీ కొంతమంది ఎలా ఉన్నారట, మహాత్ములను కూడా దూషించేవారుగా, గొప్పవారిని కూడా, దేవుని మహిమల్ని కూడా దూషించేవారుగా ఉంటారు. అయినను దేవుడైతే మనల్ని 6 బాధలకు వెళ్ళిన నిన్ను విడిపిస్తాడు, 7 బాధలకు వెళ్ళిన నీకు ఏ కీడు తగలకుండా చూచేవాడు ఉంటాడు. కాబట్టి అట్టి ఆదరణకరమైన ఆ మాటను నమ్మి ఆయన కొరకు శోధనలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన వైపు చూద్దాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రేమ నమ్మకం గల తండ్రి, నీ పాద స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారో, విని ఆకలింపు చేసుకుంటున్నారో అటు వారందరినీ దీవించుమని, అట్టి స్థిరమైన బలమైన నమ్మకంలో ఎదిగింప చేయమని యేసు పేరిట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.